సర్ప్రైజ్ ఎలిమెంట్స్ బోల్డెన్ ఉన్నాయని చెప్తూ ఉన్నారు. సో చిరంజీవి గారు అంటేనే ఒక మంచి ప్రేక్షకులకి ఆదరించే సినిమాలే చేస్తారని చెప్పి కూడా చెప్తూ ఉంటారు. సో మీ కాంబినేషన్ రాబోతుంది ఎలా ఉంటుందని? సో ఖచ్చితంగా ముందు చెప్పినట్టు చిరంజీవి గారిని ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ స్పేస్కి తీసుకురావడం జరిగింది. సో ఆయన అద్భుతంగా యాక్ట్ చేశారు. సో ఈ సినిమా ఈసారి పొంగల్కి ఫీస్ట్గా ఉండబోతుందని అనుకుంటున్నాను. అండ్ సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. సంక్రాంతికి అనిల్ రావిపూడికి సంబంధం ఏంటి సార్? అదే చెప్పాను కదా, నాకేదో మా ఊరు వెళ్ళినట్టు. సంక్రాంతి అంటే ఇట్స్ లైక్ ఒక ప్రేక్షకులందరి దగ్గరికి నేనేదో నా బంధువుల దగ్గరికి వస్తున్న ఫీల్ ఉంటుంది ఎప్పుడు. అండ్ వాళ్ళు కూడా నన్ను అలాగే ఆదరిస్తూ వస్తున్నారు. సో ఈ సంక్రాంతి కూడా ఐఎమ్ టెస్టింగ్ మై లక్. హోప్ దే విల్ ఎంకరేజ్ మీ. ఇందులో మల్టీ స్టార్ అని పెట్టాలని ఎందుకు అనిపించింది సార్? అంటే ఇంతకుముందు సంక్రాంతికి వస్తున్నాము వెంకటేష్ గారితో చేస్తున్నారు, ఆయన ఇందులో తీసుకొస్తే బాగుంటుందని పెట్టారా, లేదంటే సపరేట్గా ఏమన్నా కథ రాశారా? లేదండి, స్క్రిప్ట్లో ఇది యూనివర్స్ ఏం కాదు. స్క్రిప్ట్లో దెర్ ఇస్ ఎ స్పేస్ ఉంది. అలాంటి ఒక స్టార్ వచ్చి ఒక క్యామియోగా వస్తే బాగుంటుంది అనిపించి దాన్ని చేయడం జరిగింది. అండ్ ఖచ్చితంగా అది కథలో భాగంగానే వస్తుందండి.